హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు అయితే మనం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన వికలాంగులకు ఇయ్యబోయే ఇళ్ళ దగ్గరకైనా వచ్చారనమాట. లాస్ట్ టైం అయితే ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనకైతే ఒక కామెంట్ చేశారు, బ్రో వికలాంగులకు కూడా ఇల్లులు ఇస్తారంట, మరి ఏ ఇల్లులు ఇస్తారని చెప్పేసి కామెంట్ పెట్టారనమాట. మనకి వికలాంగులకు సంబంధించి మనకి వచ్చి 2 BHK పైన ఉండడానికి ఒకళ్ళు, కింద ఉండడానికి ఒకళ్ళు అయితే ఇల్లు అయితే ఇస్తున్నారు. అది కూడా వచ్చేసరికి చాలా ప్రాంతాలలో చేసి పెట్టారు. కానీ ఇప్పుడు మనం వచ్చేసరికి ఇది ప్రతాప్ సింగారం దగ్గర అనమాట. ప్రతాప్ సింగారమే అవతల సైడ్ ఏమో డబుల్ బెడ్రూమ్ ఉంటాయి, మామూలుగా ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారనమాట. ఇతల సైడ్ వచ్చేసరికి మనకి వికలాంగులు ఎవరైతే ఉంటారో అనేది వీడియో వస్తుందా, వికలాంగులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఒకసారి లోపల కూడా మీకు వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా కట్టారు ఏందని చెప్పేసి. ఎవరైతే ప్రతి ఒక్కరు అర్హులు ఉంటారో వాళ్ళకైతే కేటాయించడం జరుగుతుంది. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారికి నా ఒక విన్నపం, లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే ఇవైతే మొదలుపెట్టారు, మన ఎలక్షన్ వచ్చినప్పుడు అయితే ఎక్కడెక్కడ పనులు అయితే ఆపేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చెట్లతో పాటు ఇల్లు ఖరాబ్ అయిపోతున్నాయి. ఇక్కడ ఈ స్థావరం వచ్చేసరికి మనకి ఈ మందు తాగడానికి చిన్న ఏదైనా పనులు చేసుకోవడానికి తప్పితే ఏం పనులు పనికి రాకుండా అయిపోయాయి అనమాట. ఇలా వదిలేసే వాళ్ళు పేద ప్రజలకి ఇస్తే ఎంతో అంత ఉపయోగం ఉంటుంది. కొంతమంది మనకి కామెంట్ చేస్తున్నారు, ఇంటి కిరాయి కట్టుకోలేకపోతున్నాం బ్రో మాకు అని చెప్పేసి, బియ్యానికైనా మనకి ఏదైనా కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైతే అర్హులు ఉంటారో వీళ్ళంత తొందరగా అయితే ఇవ్వమని అయితే నేను నా నుంచి ఒక రిక్వెస్ట్ మాత్రమే, ఎవరైతే ఈ ప్రభుత్వం ఉన్నదో వాళ్ళకి. ఓకేనా, ఒకసారి అయితే మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏందని చెప్పేసి. చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి హాల్ అనమాట. ఇక్కడ మిర్రర్స్ కానీ కొంచెం వాటర్ ఫిట్టింగ్, కరెంట్ ఫిట్టింగ్ ఇచ్చేసి పేద ప్రజలు కొంచెం ఊరటం ఉంది. వాళ్ళకి కూడా ఎంతో కొంత వాళ్ళ కిరాయిలు 2000 3000 ఎంత కావచ్చు, వాళ్ళకు కూడా కొంచెం మిగిలినట్టు అనిపిస్తుంది అనమాట. చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడైతే 2 బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఏదైతే డబుల్ బెడ్రూమ్ అంటున్నాం కదా, సేమ్ అదే విధంగా డబుల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కూడా అదొక డబుల్ బెడ్రూము, ఇదొక డబుల్ బెడ్రూము. దీంతో మనకు వచ్చేసరికి లోపల ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకి లోపల సైడ్ అయితే ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా ఇంకో బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనకి కిచెన్ కూడా ఈ బల్ల అనేది ఈ విధంగా అయితే ఇచ్చారు. మనకి చూడడానికి అయితే మంచిగా ఉన్నాయి, ఎంత మంచి కట్టి పెట్టారు. కానీ వసతులు ఒకటి ఇచ్చి ఎవరికైనా ఇస్తే పేద ప్రజలకి కొంచెం మంచిగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ చూసుకున్నట్టయితే మనకి ఇది అడవిలో ఇల్లు లెక్కనే ఉన్నాయన్నమాట. ఇదంతా క్లీనింగ్ చేసి ఒక నిరుపేద కుటుంబానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇస్తే ఎంతో మంచి ఉంటుందని నా అభిప్రాయం. చూసుకున్నట్టయితే ఇది పైన అనమాట. మనకి ఒక యూనిక్ మనకి అపార్ట్మెంట్లో ఒక విల్లాస్ ఎట్లుంటాయి ఆ విధంగా అయితే ఇక్కడ కట్టడం అయితే జరిగింది అనమాట. మనకి విల్లాలే కాదు, అచ్చేడు మనకి డబుల్ బెడ్రూమ్లు కూడా అయితే ఉన్నాయి. ఇంకా చాలా మటుకైతే ఈ ప్రతాప్ సింగారంలో ఖాళీగా అయితే ఉన్నాయి. తొందరలో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని అయితే సెలెక్షన్ చేసి లిస్టుల ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే నేను ముందుకైతే వస్తాను. జై హింద్.